స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాక్నూర్ పోలీస్ స్టేషన్ లో 29th నైట్ 30th మార్నింగ్ జరిగిన ఒక 8 లక్షల అఫెన్స్ గ్రేవ్ అఫెన్స్ ని ఈ రోజు ఛేదించడం జరిగింది. దీంట్లో 29 రాత్రి 30 తారీఖు మార్నింగ్ మధ్యలో మామిడిపల్లి గ్రామానికి చెందిన నరేందర్ అనే ఒక పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీ దగ్గర ఉన్న 8 లక్షల రూపాయలు దొంగతనం జరిగిందన్న కంప్లైంట్ పై ఆగస్ట్ 30th రోజు క్రైమ్ నంబర్ 208/25 కింద కేసు తీసింది. దాంట్లో ప్రాథమిక సాక్ష్యాధారాలతోని కొంత ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఎస్ఐ మాక్లూర్ ఆధ్వర్యంలో అలాగే శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీమ్స్ అన్ని కూడా 3 టీంలుగా డివైడ్ అయ్యి టెక్నికల్ ఎనాలిసిస్ పైన టోటల్ గా వర్కౌట్ చేయడం జరిగింది. వర్కౌట్ చేసిన తర్వాత మనకి 20 రోజుల తర్వాత దీంట్లో వచ్చిన క్లూ ఆధారంగా ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. 19 years వ్యవసాయం చేస్తూ ఉంటాడు. పత్తి సాయి కుమార్ 23 years, ఇతను అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ మేనేజర్ ముబారక్ నగర్ లో పనిచేస్తారు. వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్, నవీపేట మండలం నాగేపూర్. వీళ్ళిద్దరు ఒక ప్లాన్ ప్రకారము ఏదైతే సాయి కుమార్ ఎవరైతే పనిచేస్తున్నారో అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ గా, ఇతని సమాచారం ఉంది నరేందర్ దగ్గర ఏవైతే పెన్షన్ సంబంధించిన డబ్బులు పంచిన తర్వాత 8 లక్షల చిల్లర పైసలు అతని దగ్గర ఉన్నాయి, కస్టడీలో ఉన్నాయనేది ఇన్ఫర్మేషన్ ఉంది. ఇతను కొద్దిగా జల్సా జీవితానికి అలవాటు పడి మొబైల్ ఫోన్ కొనుక్కోవాలి, ఇప్పుడు ఖర్చులు ఉన్నాయన్న ఉద్దేశంతో ఈ ప్లాన్ ని కొండమల్ల రాకేష్ కి చెప్పడం ద్వారా ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. ఎట్లా ప్లాన్ చేయాలి అని చెప్పేసి మొదట మామిడిపల్లి గ్రామంలో ఉన్న నరేందర్ ఇంటికి వెళ్ళి అక్కడ రెక్కీ చేసి ఆ ఇంటిని మొత్తం చూసుకొని ఆ రోజు 29th రోజు నైట్ ఎవరైతే రాకేష్ ఉన్నాడో అతను నేను వాళ్ళ దగ్గర ఫ్రెండ్ అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అంటే కాంప్లైంట్ యొక్క తెలిసిన వాళ్ళ నుంచి తెలుసు అని చెప్పేసి నమ్మించి వాళ్ళ ఇంట్లోనికి ప్రవేశించి వాళ్ళతో కొంతసేపు గడిపి వాళ్ళతో చిట్ చాట్ చేసిన తర్వాత వీళ్ళందరూ పండుకున్న తర్వాత 8 లక్షల రూపాయలు తీసుకొని దీనిలో ప్రూఫ్స్ లేకున్నా కూడా ఉన్న సమాచారం ప్రకారం టోటల్ గా మనకున్న టెక్నికల్ ఎనాలిసిస్ మీద, మెయిన్ గా టెక్నికల్ ఎనాలిసిస్ మీద డిపెండ్ అయ్యి ఈ కేసును ఛేదించడం జరిగింది. అదే విధంగా వాళ్ళ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సాయి కుమార్ దగ్గర నుంచి 7,60,000 రూపాయలు, అదేవిధంగా రాకేష్ నుంచి 32,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. దాంతో పాటు ఈ నేరం చేయడానికి ఏదైతే డియో వెహికల్ వాడారో అది కూడా సీజ్ చేశారు. అదే విధంగా అతని దగ్గర నుంచి సాయి కుమార్ దగ్గర నుంచి ఒక మొబైల్ ఫోన్, ఐఫోన్ కూడా రికవర్ చేశారు. ఇది ఎటువంటి క్లూస్ లేకుండా కూడా చాలా తక్కువ టైంలో ఎవ్రీడే కన్సిస్టెంట్ ఎఫర్ట్ చేయడం వల్ల ఈ కేసు ఛేదించడం జరిగింది. దీంట్లో ముఖ్య పాత్ర సిఐ నార్త్ రూరల్ ఆధ్వర్యంలో ఉన్న టీము సిబ్బంది మెయిన్ రాజేశ్వర్, రాజారెడ్డి, రాకేష్, దత్తాత్రేయ గౌడ్, రాజు, చరణ్, తర్వాత ఐటీ కోర్ సిబ్బంది కూడా సాగర్, తర్వాత సందీప్ కూడా వీళ్ళు కన్స్టెంట్ గా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎనాలిసిస్ చేస్తూ వాళ్ళకి సహకరించడం వల్ల ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ కేసులో అందరికీ కూడా సిఐ నార్త్ రూరల్ తో పాటు ఎస్ఐ రాజశేఖర్ తో పాటు సిబ్బంది అందరికీ కూడా తగిన రివార్డ్స్ అందజేయడం జరిగింది. ఏదైతే పోస్ట్ ఆఫీస్ సంబంధించిన మనీ కానీ ఏదున్నా కూడా వాట్సాప్లలో కానీ గ్రూప్లలో కానీ షేర్ చేయకుండా ఆ ఇన్ఫర్మేషన్ కొంత కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి. ఎక్కడైతే కాన్ఫిడెన్షియాలిటీ లేదో మనకి ఎప్పుడైనా ప్రాబబిలిటీ ఆఫ్ అఫెన్స్ జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆల్ పోస్ట్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరి దగ్గర అమౌంట్ ఉందో ఆ అమౌంట్ సంబంధించిన విషయాలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా థర్డ్ పర్సన్ తెలియకుండా ఆ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయమని